ప్రియతమ నాయకుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారు 21వ తేదీ మన ప్రెస్ మీట్ పెట్టారు. వారు ఏ విధంగా ప్రజలకు విపులంగా వారు చెప్పినారంటే ప్రతి పౌరుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయినారు. ఎందుకంటే నిజాలు మాట్లాడుతున్నాడు. ఆయన నిజాలు నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి. మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక నాయకుడు. ప్రజల కోసం తప్పించి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు మనల్ని పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఏ విధంగా తీసుకొని వచ్చారో వారు చెప్పడం జరిగింది. మీకందరికీ కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలుగుదేశానికి సంబంధించి ఉన్న ప్రతి మంత్రులకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ నా విజ్ఞప్తి ఏమంటే, జగనన్న చెప్పిన దానికి పూర్తిగా మీరు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో కింద పడిపోయి వెన్నుపోటు పుడిచింది వాస్తవం కాదా? రాజారెడ్డి గారిని ఏ విధంగా చంపినారు, అతను ఏ పార్టీకి సంబంధించినది వాస్తవం కాదా? ఏది ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన చెప్పినటువంటి సబ్జెక్టు కానీ ఏదైనా ఒకటైనా అది న్యాయం లేదా, దాంట్లో నిజాలు లేదని వారిని నేను నిలదీస్తున్నాను. ఎందుకంటే మీడియా లేదు. తెలుగుదేశం పార్టీ ఎటువంటి పార్టీ అంటే, మన మీకు స్పీకర్గా పనిచేసినటువంటి యనమల నాయుడు గారిని అడిగి యనమల రామకృష్ణ గారిని అడిగితే తెలుస్తారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడినాడు, ఎన్టీ రామారావు ఏ విధంగా పార్టీ పెట్టినాడు, ఆ ఎన్టీ రామారావు గాల్లో వీళ్ళంతా ఏ విధంగా గెలిచారు, ఎన్టీ రామారావు ఏ విధంగా వెన్నుపోటు పడిచారు, ఎన్టీ రామారావు గారిని కనీసం స్పీకర్గా ఉండి మాట్లాడేదానికి కూడా వారికి పర్మిషన్ ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవంతా బుట్లో వేసేసి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి పైన గొడ్డలి పార్టీ ఎవరండి గొడ్డలి? ఈరోజు మన రాజకీయంగా తీసుకుంటే కూడా దాదాపు ఎన్నో సంవత్సరాలుగా మేము కూడా 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నాము. మేనిఫెస్టోలు వచ్చింది ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రతిరోజు కేసులు తప్ప, ఏ ఊరు పోయినా బెల్ట్ షాపులకు తప్ప వేరే షాపులకు కనబడలేదు. నేను మళ్ళీ చంద్రబాబు నాయుడికి గట్టిగా చెప్తున్నాను, ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. జగనన్న ఇచ్చిన జవాబుకి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మన ప్రెస్ మీట్కి ఇచ్చినటువంటి నిజాల్ని నిక్కచ్చిగా మాట్లాడే శక్తి తెలుగుదేశం పార్టీకి కానీ మీడియాకి కానీ లేదు. కేవలం అబద్ధాలతో పుట్టి, అబద్ధాలతో పెరిగి, అబద్ధాలతో ప్రచారం చేసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి మీడియా ఈనాడు, జ్యోతి, టీవీపై వాళ్ళు ఒత్సాతలు పలుకుతున్నారు. ఇప్పుడైనా చంద్రబాబు మేలుకో, నువ్వు మహానాడు కాదు పెట్టాల్సింది, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చు. ఒక మేనిఫెస్టో అంటే భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసినాడో ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తున్నాడే, ప్రజల కోసం తప్పిస్తున్నాడు. నువ్వు ప్రజల్ని మామూలుగా పేదవాళ్ళు ఈ మందు దాగి ఏ విధంగా దెబ్బతీస్తున్నారో, ప్రతి గ్రామాల్లో కూడా ఈ బెల్ట్ షాపులు ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా మనకు బ్రాందీ షాపులు ఎక్కువైపోయింది. ఒక తూరి తమిళనాడులో కూడా మన విజయ్ గారిని కూడా చూడండి, ₹1 లేకుండా గెలిచాడు. అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు చేస్తున్న ఈ యొక్క శాస్త్రాలను చూస్తూ ఉంటారు, వారి పరిపాలన చూస్తూ ఉంటారు. డబ్బులు ఎటువంటి పరిస్థితులు కూడా డబ్బులు ఇచ్చి ఎవడైతే గెలుస్తాడో వాడు ప్రజలకు ఉపయోగపడడు. ప్రజలు కూడా ఆలోచించుకొని నీతికి నిజాతికి నిలబడి ప్రజల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో మీరు కూడా ఆలోచించుకొని మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తే ఈ నవరత్నాలే కాదు ప్రతి కుటుంబం కూడా బాగుపడుతుందని మీ ద్వారా ప్రజలకు విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు అర్పించుకుంటున్నాను.